బయోపిక్ సినిమా నేను ప్రసూన. సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కొట్టడమే గగనం. అలాంటిది వరుసగా 7 సినిమాలు సూపర్ హిట్స్ కొట్టిన ఈ కుర్ర దర్శకుడు ఇప్పుడు మరోసారి పొంగల్ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయాడు. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ తో చేయబోయే తర్వాతి సినిమాకు వచ్చి ఇలా క్రేజీ అప్డేట్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ నుండి మొదలెట్టి భగవంత్ కేసరి వరకు వరుసగా 7 సినిమాలని సూపర్ హిట్ చేసిన ఈ ఫంటాస్టిక్ డైరెక్టర్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటూ మరోసారి ఆడియన్స్ ని నవ్వించడానికి సిద్ధమైపోయాడు. పొంగల్ బరిలో 2 భారీ సినిమాలున్నా ఎక్కడా తగ్గకుండా సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ లో చేస్తున్న ఈ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మరోసారి F2, F3 ని మించిన ఫన్ చూపిస్తానని గ్యారెంటీ ఇస్తున్నాడు. దానికి తగ్గట్టే సినిమా సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయిపోయి సినిమాపై మంచి బజ్ ని తీసుకొస్తున్నాయి. ఇక ఇదివరకే అనిల్ దర్శకత్వంలో సాహు గారిపాటి నిర్మాతగా మెగాస్టార్ చిరుతో సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే కాగా స్క్రిప్ట్ కు సంబంధించిన చర్చలు ఇటీవలే చిరు ఇంట్లో జరిగాయని తెలుస్తోంది. ఇక చిరుతో అనిల్ సినిమా అనగానే కథ ఇలా ఉంటుంది, చిరంజీవి అలా కనిపించబోతున్నాడు అంటూ గాసిప్లు నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతుండటంతో ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చాడు ఈ కామెడీ క్రియేటర్. సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వింటేజ్ చిరంజీవిని చూపించడం కాదు కానీ ఆయనను తాను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ ఓడేలా ఒకలా చూపిస్తే నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించడమే తన లక్ష్యమని తేల్చి చెప్పాడు. ఇక ఇప్పటికే తాను మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లతో పనిచేశానని ఇప్పుడు మెగా ఆఫర్ ని ప్రమోషన్ గా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు స్టార్ డైరెక్టర్. ఏది ఏమైనా 69 ఏళ్ల వయసులో కూడా 29 ఏళ్ల కుర్రాడిలా వరుస సినిమాలని లైనప్ లో పెడుతున్నాడంటే మెగాస్టార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇండస్ట్రీ అంటే ఇంతే గురు. ఎన్నేళ్లు ఎదురు చూసినా రాని అవకాశాలు ఒక్కసారిగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతుంటాయి. అయితే ఖాళీగా ఉండడం ఎందుకని వచ్చిన వాటికల్లా సైన్ చేయడం, ఆ తర్వాత పెద్ద సినిమాల అవకాశాలు రాగానే ఆ సైన్ చేసిన సినిమాలు స్కిప్ చేయాలని ప్రయత్నించడం చాలా సహజం. ఇప్పుడు అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందట ఈ బెంగళూరు ముద్దుగుమ్మ. రుక్మిణి వసంత్ బీర్బల్ ట్రయాలజీతో వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగుళూరు భామ సప్తసాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డా ఓటీటీలో మాత్రం మంచి మార్కులు కొట్టేసిందంటే దానికి కారణం రుక్మిణి గ్లామరే అని చెప్పక తప్పదు. తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ కన్నడ కుర్రది తాజాగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ నిఖిల్ తో మరోసారి జతకట్టింది. అయితే ఈ సినిమా బోర్లా పడ్డా ఈ అమ్మడి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇలా సినిమాలు బోల్తా కొట్టినా తన లుక్స్ తో అందరికీ ఫేవరెట్ అయిపోవడంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా ఫేస్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇక దీనికి తోడు కాంతారా 2 కోసం కూడా ఈ చిన్నదాన్ని ఫిక్స్ చేయడంతో టాప్ హీరోయిన్స్ ఒక్కసారిగా షేక్ అయ్యే పరిస్థితి. అయితే పెద్ద సినిమాల అవకాశాలు రాని సమయంలో 4-5 చిన్న సినిమాల అడ్వాన్సులు తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం డేట్స్ ని ఎటు సర్దుబాటు చేయాలో డైలమాలో పడిందని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రశాంత్ సినిమాకి బల్క్ గా డేట్స్ ఇవ్వాల్సి రావడం, ఆ సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో తెలియకపోవడంతో గతంలో ఒప్పుకున్న సినిమాల వాళ్ళు డేట్స్ కోసం క్యూ కట్టే పరిస్థితి. పైగా కాంతారా 2 కోసం రిషబ్ కూడా బల్క్ డేట్స్ ని అడగడంతో అసలేం చేయాలరా భగవంతుడా అంటూ తెగ సతమతమైపోతుందట ఈ బెంగుళూరు బ్యూటీ. అయితే ఇప్పుడు అనుకోని ఏం లాభం, ఎన్టీఆర్ సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే కొంచెం ఆలోచించుకోవాలి కానీ ఇలా వచ్చిన అడ్వాన్స్లల్లా తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్లు. చూడాలి మరి తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తుందా లేక ప్రశాంత్ నీల్ ని ఒప్పించి సినిమాలు కంప్లీట్ చేస్తుందా? ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఉంటాయి బాసు, వాటికుండే డిమాండ్ మామూలుగా ఉండదు. అలాంటిదే శేఖర్ కమ్ముల, ధనుష్ల కాంబో. ఒకరేమో క్లాస్ డైరెక్టర్, మరొకరు మాస్ హీరో. ఇక వీరిద్దరూ జత కడుతున్నారంటే ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ లోనూ ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. అలా సెట్స్ మీదకి వచ్చిన కుబేర సినిమా తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోవడంతో సినిమా కోసం ఇప్పటి నుండే రెడీ అయిపోతున్నారట. డాలర్ డ్రీమ్స్ తో తన డ్రీమ్ ని నెరవేర్చుకుని ఆనంద్ సినిమాతో క్లాసిక్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల తాజాగా ధనుష్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా వస్తుందంటేనే ఇండస్ట్రీలో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. లవ్ స్టోరీ తర్వాత ఈ సెన్సిబుల్ మేకర్ నుండి మరే సినిమా రాకపోవడం, వరుస హిట్స్ కొడుతున్న ధనుష్ శేఖర్ కమ్ములతో సినిమా ఒప్పుకోవడంతో కుబేరాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్లాన్ చేసిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా స్టార్ట్ చేసి ఇన్నాళ్లైనప్పటికీ ఇంకా రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఈ గ్యాప్లోనే ధనుష్ నుంచి సర్, రాయన్ అనే 2 సినిమాలు వచ్చేశాయి. ఇక నెక్స్ట్ ఇడ్లీ కడాయ్ అంటూ 3వ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ రీసెంట్ గానే అనౌన్స్ చేసేశారు. కానీ కుబేరా డేట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ బస్ ప్రకారం కుబేరా డేట్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడొస్తుందో తెలియాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కింగ్ నాగార్జున సాలిడ్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నాడు. చూడాలి మరి ఓ క్లాస్ మేకర్ మరో మాస్ యాక్టర్ కాంబోలో వస్తున్న సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్స్ చేస్తుందో. అందం, అభినయం, సినీ బ్యాక్గ్రౌండ్ ఇలా అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టుగా ఉంది ఈ కుర్ర హీరో పరిస్థితి. హీరోగా 4 సినిమాలు చేసినా సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకోకపోవడంతో ఈసారి చేస్తే ఎలాగైనా సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడతా అంటూ సైలెంట్ గా ఓ సినిమా మొదలెట్టారు. అయితే నేను ఫైట్ చేయాలంటే టాలీవుడ్ విలన్ సరిపోరంటూ ఏకంగా బాలీవుడ్ విలన్ ను రంగంలోకి దించుతున్నాడన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని ఈ కుర్ర హీరోకి లేనిదేదీ లేదు, ఒక్క సాలిడ్ హిట్ తప్ప. అన్నీ ఉన్నా కాలం కలిసిరాని ఈ స్టార్ కిడ్ సరైన సాలిడ్ హిట్ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ ఎటెళ్లిపోయిందో కూడా తెలియకపోవడంతో ఈసారి పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగబోతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మురళీ కిషోర్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ కి జోడీగా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ శ్రీలీలని కథానాయికగా సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అఖిల్ కి దీటుగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 1992 స్కామ్ తో ప్రతీక్ గాంధీ ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ఇక ఈ సినిమాకు లెనిన్ అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది. హిస్టరీతో పరిచయం ఉన్న వాళ్ళెవరైనా లెనిన్ ని మర్చిపోరు. అయితే ఆ కథకు ఈ కథకు సంబంధం లేదట. కాకపోతే ఓ లవ్ స్టోరీని కొత్తగా చెప్పడానికి లెనిన్ అనే పాయింట్ ని ఈ కథలో వాడుకున్నాడట దర్శకుడు. ప్రేమ విప్లవం, ప్రేమలో కమ్యూనిజం లాంటి భావాలతో ఈ కథ సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్ సైతం కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి. యాక్షన్ అంటూ గత సినిమాతో బోర్లా పడ్డ మన అక్కినేని అయ్యవారికి ఈ లెనిన్ అయినా సాలిడ్ హిట్ తీసుకొస్తుందో లేదో. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది నటీనటులు, దర్శక నిర్మాతలు తమ వారసులను ఫిల్మ్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. వీరిలో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఫెయిల్యూర్ బాట పడుతుంటారు. కానీ కొందరు తమ వారసులను ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటసింహంగా క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలయ్య తన కూతుళ్లను ఇండస్ట్రీలోకి ఎందుకు తీసుకురాలేదో ఇలా చెప్పుకొచ్చాడు. గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానుల్లో క్రేజ్ కొట్టేసిన బాలయ్య తన కూతుళ్ల గురించి అన్స్టాపబుల్ షోలో ఇలా చెప్పుకొచ్చాడు. తాను పెద్ద కూతురికి మాత్రమే భయపడతానని, చిన్న కూతురు తేజస్విని ఎంతో స్వీట్ గా మాట్లాడుతూ తనను కూల్ చేస్తుందని అన్నాడు. ఇక పెద్దమ్మాయికి మణిరత్నం మూవీలో ఆఫర్ వచ్చిందని, కానీ తనకు ఇష్టం లేదని చెప్పి సినిమాల్లో కాకుండా వ్యాపార రంగంలో స్థిరపడిందని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ టాప్ స్టార్. తన పెద్ద కూతురంటే తనకు భయమని, తాను కేవలం బ్రాహ్మణికి మాత్రమే భయపడతానని చెప్పుకొచ్చాడు. ఇక చిన్న కూతురు తేజస్విని తనను చాలా బాగా ఐస్ చేస్తుందని, మూడ్కు తగ్గట్టుగా తనతో మాట్లాడి కూల్ చేస్తుందని, ఏ విషయమైనా చాలా నిదానంగా చెబుతుందని, బ్రాహ్మణి మాత్రం చాలా డిమాండింగ్ గా, కమాండింగ్ గా చేస్తుందని తెలిపాడు. ఇక మణిరత్నం సినిమాలో బ్రాహ్మణికి ఛాన్స్ వచ్చిందని, కానీ బ్రాహ్మణి మాత్రం సినిమాలంటే ఇంట్రెస్ట్ లేకపోవడంతో సినిమాలకు పంపే ఆలోచన చేయలేదని తెలిపాడు. అయితే తన చిన్న కూతురు కొంచెం తనలానే చేస్తుండడం, అద్దం ముందు ఎక్కువగా ఉండడంతో తనకైనా సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంటుందనుకున్నాను, కానీ తనకు సినిమాలలో నటించాలన్న ఆలోచన లేకపోయిందని చెప్పుకొచ్చాడు. అందుకే వాళ్ళు సినిమాల్లోకి రాలేదని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళు తమకు నచ్చిన రంగంలో స్థిరపడిపోయారని, ఇప్పుడు నా కూతుళ్ళు అని చెప్పుకునే స్థాయి నుంచి వాళ్ళ తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి నన్ను తీసుకొచ్చారు అంటూ తన కూతుళ్ల గురించి మురిసిపోతూ చెప్పుకొచ్చాడు ఈ నందమూరి నటసింహం. తాను ఎప్పుడూ తన కూతుళ్లను ముద్దు చేయలేదని, బంగారంలా చూసుకోలేదని, కూతుళ్లే తనను బంగారంలా చూసుకున్నారని, ఇప్పటికీ అలానే చూసుకుంటున్నారని బాలయ్య కాస్త ఎమోషనల్ అవ్వడంతో బాలయ్యకి సంబంధించిన ఈ విషయాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే 64 ఏళ్ల వయసులోనూ దబిడిదిబిడే అంటూ ఒకవైపు అన్స్టాపబుల్లో అలరిస్తూ వరుస సినిమాలతో మురిపిస్తున్న మన బాలయ్యని చూసి ఇప్పటి కుర్ర హీరోలు చాలానే నేర్చుకోవాలి మరి. ఇక ఈ రోజు జరిగిన మరిన్ని సినీ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. రాజుగారి దొంగల ప్రాజెక్టులో నేను ఎంటర్ అవడానికి రీజన్ ఫస్ట్ లోహిత్ కళ్యాణ్.
సో తను నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు తను నన్ను రిఫర్ చేశాడు. తను చెప్పిన వెంటనే నన్ను అంటే ఒక ఆడిషన్ కూడా ఏమీ తీసుకోకుండా నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ లోకేష్కి థ్యాంక్స్ చెప్తున్నాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత నా కో యాక్టర్స్ కైలాష్ గారు, తర్వాత జోషిత్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా అజయ్ బ్రో. సో ఆల్రెడీ లోహిత్ చెప్పినట్టే చాలా క్రాఫ్ట్లు మేనేజ్ చేశాడు తను. తర్వాత అంకుల్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు లోకేష్ బ్రోని సపోర్ట్ చేయకపోయి ఉంటుంటే మేమంతా ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నాయక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ పూజ, నీ సెకండ్ ఇన్నింగ్స్ ఇది, ఆల్ ది బెస్ట్. ఇంకా ప్రాజెక్టులు చేయాలి మంచిగా. రామన్ గారు, ఆర్కే నాయుడు గారు మిస్ అయ్యారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశారు. ఆ ముస్లిం ఆయన క్యారెక్టర్, ఆయన చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. తర్వాత అండ్ అలానే నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు దొంగలు ప్రతి ఫంక్షన్లో, ప్రతి చిన్న సినిమాకి వచ్చిన, ఏ సినిమాకి వచ్చిన ప్రతి ఫంక్షన్లో నేను చెప్తుంటాను, సినిమా ఫీల్డ్లోకి రావాలని అందరూ కలలు కంటారు. ఏదో రకరకాల ఐడియాలతోటి, ఉన్న నాలెడ్జ్ తోటి డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని అందరూ కలలు కానీ ఇండస్ట్రీకి వచ్చారు. నేను అలాగే షూటింగ్ చూద్దామని ఫిలిం నగర్కి వచ్చి ఎన్నో అన్ని శాఖల్లో అనుభవం నేర్చుకొని తర్వాత నిర్మాత అవ్వడం జరిగింది. అలాగే ఆశలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాగైనా తనను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ తనకున్న సోర్సెస్ తోటి, తనకున్న అనుభవంతో ఇండస్ట్రీలో ఈ సినిమాని దగ్గరుండి డైరెక్షన్ చేసి అలాగే ప్రొడక్షన్ కూడా సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. టీజర్ చూసాము, పోస్టర్ చూసాం, అండ్ లిరికల్ వీడియో చూసాం. చాలా తపనతోటి ఒక ఫార్ములా కాన్సెప్ట్, దొంగల కథ అంటే బాగా ఎంటర్టైన్మెంట్గా మనం తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తారు. నా ఫస్ట్ సినిమా టాటా బిర్లా మధురలైలో కూడా అలాగే దొంగల కాన్సెప్ట్తో ఉంటుంది. అవి ఫార్ములా సినిమాలు ఎంటర్టైన్మెంట్గా చూపిస్తూ ఎమోషనల్ని తీసుకొచ్చిన సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి. ఈ మొదటి సినిమా కూడా అలాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే యాక్చువల్గా ఈ సినిమా ముందు నన్ను నమ్మి ఎవరు జనరల్గా బయట మనం కథ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ మనకి ప్రొడ్యూస్ చేస్తారేమో. బట్ నన్ను నమ్మి మా ఫాదర్ నాకు సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు సినిమా నన్ను నమ్మి మా ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత నన్ను అంతలా నమ్మిన వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళనే ఒక యాక్టర్స్ కింద పెట్టి నేను సినిమా తీయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. జోషిత్ అండ్ కళ్యాణ్, రాజేష్, కైలాష్ గారు, అదే సారీ కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కొంచెం. సో కీప్ సపోర్టింగ్ అస్. ఈ సినిమా ఇంకొక కొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతుంది. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ సినిమా అండ్ డెఫినెట్గా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా హిట్ అవుద్ది. రాజుగారి దొంగలు బేసిక్గా అందరూ దొంగలమే. పుట్టిన నుంచి పోయే లోపల ఏదో ఒక దొంగతనంలో ఉంటాం మనం. సో ఆల్ ఆఫ్ us are దొంగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు అప్రిషియేట్ లోకేష్. ఆయన క్రియేటివిటీ అనేది ఆయన బ్యానర్ పేరులోనూ ఆయన పేరు మార్చుకోవడంలో కనిపించింది ఫస్ట్ రాగానే. ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ హవ్ డన్ ఇట్, ఐ అప్రిషియేట్ దట్. సో దట్స్ వై ద క్రియేటివిటీ స్టార్ట్స్. ఈ రాజుగారి దొంగలు ఈ సినిమా ఈ కార్యక్రమాన్ని రావడానికి ప్రధాన కారణం మా రాజవంశీ గారు అండి. ఆయన పిలిస్తేనే చూడటానికి అలా కనిపిస్తాడు కానీ జువ సన్నగానే ఉంటుంది, వెలిగిస్తే అక్కడికి వెళ్తుందని. ముందుగా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తాను. డైరెక్టర్ గారు లోకేష్ గారు అండ్ వాళ్ళ ఫాదర్ నాయుడు గారు. ఇక్కడ నాకు స్టేజ్ మీద కొడుకుని నమ్మిన తండ్రి, స్నేహితుల్ని ఇష్టపడే స్నేహితుడు, వీళ్ళందరినీ నమ్మిన ప్రేక్షకులు ఇక్కడ ఈ థియేటర్లో ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి మీకు థ్యాంక్స్ చెప్పాలండి. సినిమా అంటే చెప్పాను కదా, చూస్తే బాగా కనిపిస్తే దగ్గరికి వెళ్తే భయం వేస్తుందని. అలాంటివి ఏమీ పెట్టుకోకుండా చాలా ప్యూర్ హార్టెడ్గా మీరు వచ్చి మీ అబ్బాయిని నమ్మి సినిమా తీశారు. మీకు గ్యారంటీగా సక్సెస్ కొడతారు. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.